హలో అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ బహిరంగ సభలు పెడుతూ ఆయా ప్రదేశాల్లో స్కూళ్లకి సెలవులిచ్చి స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు పూర్తిగా ఆ సిద్ధం సభలకు వాడుకుంటూ ఎవరైతే పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ సభలకు రావాల్సిందే. ఒకవేళ ఎవరైనా గనుక రాకపోతే వాలంటీర్లు మానిటర్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా మీకు పథకాలు కట్ చేస్తామని బెదిరించి మరి ఈ బహిరంగ సభలు నడుపుతుంటే ఈ సిద్ధం సభలు పెడుతుంది ఎందుకు అనే కన్ఫ్యూజన్ మాత్రం ఇవాళ సామాన్య మానవుడికి ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఒకవైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు, అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కుక్కలు నిలబెట్టినా గానీ అఖండమైన మెజారిటీతో గెలుస్తారు. కానీ మనుషులు మాత్రమే పెట్టాలి కాబట్టి ఈసారి ఎన్నికలకు మనుషులతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్లబోతున్నారు. ప్రతిపక్షాలకి డిపాజిట్లు కూడా రావు. ప్రతిపక్షాలు విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా మాత్రం విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే అనేటువంటి ఉత్సాహంతో ఉంటే 6 నెలలకు ముందే ఎన్నికల్లో క్యాండిడేట్లు నిర్ణయించి 6 నెలలకు ముందే మనం ఎన్నికల్లో సమాయత్తం అవుతాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 60 రోజుల లోపలే ఎన్నికలు వచ్చినా గానీ ఒక్కటంటే ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభలు ఎందుకు పెడుతున్నారు అనేటువంటి అనుమానం మాత్రం ఈరోజు సామాన్య ప్రజల్లో ఉందండి. ఒకవేళ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, లేదు వచ్చే ఎన్నికల్లో నా అభ్యర్థులు గెలవబోతున్నారు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అని మాత్రం సామాన్య పౌరుడికి మాత్రం ఒక డౌట్ అయితే మట్టుకుంది. ఈ డౌట్ కారణం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మాత్రం మడమ తప్పరు, మడమ తిప్పరు, వెనక్కు వెళ్లరు. తానిచ్చిన మాట అది ఎంత కష్టమైనా, ఎన్ని నష్టాలు ఆయనకు వచ్చినా గాని, ఎన్ని ఇబ్బందులు ఆయనకు గురైనా గాని ఆ మాట మీద నిలబడతాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. జగన్మోహన్ రెడ్డి గారు తన మాట కోసం ఎంత దూరమైనా వెళతాడు, ఎంత గొప్ప వ్యక్తులతో అయినా పోరాడతాడు అని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకవైపున 2019 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఉద్యోగస్తులకు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తా అన్నారో, మెగా డిఎస్సిఎసి టీచర్ పోస్టులు మొత్తం ఒకేసారి భర్తీ చేస్తా అన్నాడు. ఎవ్రీ ఇయర్ జనవరి 1నే క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. 2 లక్షల చిల్లర ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు ఖాళీలు నేను పూర్తి చేస్తానన్నారు. మహిళలకైతే మద్యపాన నిషేధం చేసేస్తానని చెప్పారు. యువకులకైతే రాష్ట్రంలోని యువతకి నాకు గనక మీరు ఎంపీలు ఇస్తే గనక కేంద్రంలో ఎవరున్నా గానీ వాళ్ళ మెడలు వంచి మరీ నేను ప్రత్యేక హోదా సాధిస్తాను, ప్రత్యేక హోదా వస్తే గనక మా రాష్ట్రంలో యువతందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి అని చెప్పటం. రైతులకైతే గనక ధరల స్థిరీకరణ నిధిని నేను 3,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తాను అని చెప్పిన తర్వాత, అదేవిధంగా రైతు పంట వేసే ముందే ఆ పంట యొక్క ధరను నిర్ణయించి ఆ పంట ఎలా ఉన్నా గానీ ఆ ధరకే ప్రభుత్వం కొంటుంది, ఆ విధంగా రైతులు ఎలాంటి నష్టపోకుండా నేను చూస్తాను అని చెప్పి, పైగా రాజకీయాల్లో ఒక నాయకుడు మాటిచ్చాడు అంటే ఆ మాట మీద ఎట్టి పరిస్థితుల్లో నిలబడాల్సిందేను. మాట ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తానిచ్చిన మాట కనుక నెరవేర్చకపోతే తాను రాజకీయాల్లోంచి తప్పుకోవాలి, అలాంటి వాళ్ళు రాజకీయాలు అర్హులే కాదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధాన్ని నేను 2004 కల్లా సంపూర్ణంగా మద్యపాన నిషేధం చేసేసి కేవలం 5 స్టార్ హోటల్స్ మాత్రమే మద్యాన్ని పరిమితం చేసిన తర్వాత 2024 ఎన్నికల్లో నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలేవీ నెరవేర్చకపోవడంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో నిలబడటానికి ఇష్టం లేక, తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోవటం వలన, ఇచ్చిన మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు తప్పని పరిస్థితుల్లో ఆ మాటలన్నీ తప్పారు కాబట్టి ఏ క్యాండిడేట్ ని నిలపకుండా ఎన్నికల్లో అస్త్ర సన్యాసం చేయబోతున్నారా అనే అనుమానం ఈరోజు సామాన్య ప్రజల్లో ఉందండి. మరి ఈ అనుమానం నిజమా, లేదు ఏదైతే కార్యకర్తలు చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవబోతున్నారు, అఖండమైన మెజారిటీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేటటువంటిది పగటి కళ్ళగానే ఉండబోతున్నాయా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ప్రజలను ఘోరంగా నమ్మక ద్రోహం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుందండి.